ఏదైనా ఒక సమస్య వచ్చిన సపోజ్ ఒక లైట్ కోసమే కనీసం మాకు వెళ్తులేదని చెప్పేసి 4-5 రోజులు, ఒక 6 రోజులు తిరిగే రోజులు కూడా ఉన్నాయి మాకు ఊహ వస్తున్న టైంలో. అలాంటి ఎన్నో చూసిన తర్వాత వార్డు నెంబర్ అంటే బాబు ఇలాగ ఎన్నో అంతమంది వస్తారో చూస్తారో, ఈ గెలిచిన తర్వాత మనం తిరుగుతూ ఎవరు ఏం చేయరన్నా ఇవన్నీ మామూలు అని చెప్పేసి మా రాంబాబు గారు ఇలాగ మా అన్నయ్య గారు ఓట్లు అడగడానికి వచ్చేటప్పుడు కూడా నేను ఇదే రకంగా మాట్లాడడం కూడా జరిగింది. తమ్ముడు, నేను అందరి వ్యక్తిని అందరిలాగా కాదు, నాకు మా నాన్నగారు మా తాతయ్య గారు లాగా ఎలాగైతే నలుగురికి మంచి చేసి పేరు ఎలాగ సాధించుకోవాలని ఉందో అదే రకంగా నేను ఒకసారి అవకాశం ఇవ్వండి. అది మీరు గతంలో ఎలాగైతే ఎదరోళ్ళకి ఇచ్చారో అదే అవకాశం నాకు ఇచ్చి చూసిన తర్వాత అప్పుడు నేను ఏదైనా మీకు ఇబ్బందికి వచ్చిన తర్వాత నేను చెయ్యకపోతే మీరు అడిగిన పని నేను చేయకపోతే మీరు నచ్చిన పని చేస్తానని చెప్పేసి అన్నారు. ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా మాకు ఇచ్చిన నెల రోజుల తర్వాత ఊళ్ళో అక్కడక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే మాకు ఏదైనా ఒక సమస్య, ఏదైనా ఒక ఇబ్బంది అంటూ వచ్చిన అన్న మా పరిస్థితి ఈ కష్టం వచ్చింది అనగానే తమ్ముడు నీకెందుకు నేను ఉన్నంత వరకు ఏ ఇబ్బంది లేదని చెప్పుకున్న వితిన్ 2-3 గంటల్లోనే ఆయన మా ప్రాబ్లం అనేది సాల్వ్. ఎంతమంది నెంబర్లో మాకు ఇప్పుడు నా వయసు 38 సంవత్సరాలు వెళ్ళి 39 వచ్చినాయండి. నేను నాకు తెలిసిన కానుండి ఎంతో మందిని చూసుంటాను, నెంబర్లు కానీ సర్పంచులు గారు కానీ ఏనాడు కూడా ఇంతలాగా మమ్మల్ని ఆదరించి అన్న మాట నిలబెట్టుకున్న ఒక వ్యక్తి కేవలం మన రాంబాబు గారికి. అలాగే మరెన్నో ఆయన అన్న మాట పక్కన ఒక వాటికి ఎంత ఇలా చేస్తున్నారంటే నిజంగా ఇదే పార్టీలోని ఒక గ్రామ సర్పంచ్గా కూడా దేవుడి దయ వల్ల ఆయన ఎన్నుకొని ఆయన ఉండే రోజు వస్తే ఇంకెన్ని పథకాలు తీసుకొచ్చి ఊరిలో అభివృద్ధి చేస్తారనేది అర్థం చేసుకోవాలి. మనస్ఫూర్తిగా ఇలాగే మన రాంబాబు గారు కంపల్సరీ వచ్చే ఎలక్షన్ లో ప్రెసిడెంట్ గా ఎందుకని ఆయన గెలిపించుకొని మన ఊరిని లేదు సార్ కేవలం నెంబర్ గా కింద ఉండే ఇంకో విషయం అండి. మేము మహా అయితే ఒక 3 నెలలు అవుతుంది మేము సంఘం ఏర్పరచుకొని, మా రిల్లుకూడ సంఘం గతంలో ఉండేది 30-10 సంవత్సరాలు ఉండేది. తర్వాత పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత లేరు. తర్వాత ఇలాగుంటే కరెక్ట్ కాదు, ఎవరు సమస్య అలా పలుచుకొని తర్వాత వదిలేస్తున్నారని చెప్పి కుర్రోళ్ళందరూ మాట అనుకుని ఒక సంఘం ఏర్పరచుకొని ఇది 3వ నెల. 3 నెలలు అయితే 2 నెలలు బట్టి అన్నయ్య గారితో మేము ఆలోచించుకొని అన్నయ్య గారితో చెప్పి 10 రోజులు వితిన్ 15 రోజులు అవుతుంది. అన్న మేము రోజు ఇలా లైన్ తిరుగుతారు. ఆయన వెళ్ళేటప్పుడు మాకు ఎండ వచ్చినా వర్షం వచ్చినా మంచి శుభకార్యమైన కష్టం వచ్చినా ఆ రోడ్డు మీద పడే మేము చేసుకున్నాం. ఇప్పుడు ఈ కార్యక్రమం కూడా అక్కడ పెట్టవలసి వచ్చింది. కాకపోతే వర్షం మళ్ళీ ఏదైనా ఇబ్బంది అవుతుంది ఇదిగో ఇక్కడ ఈ అవకాశం తీసుకొని ఇక్కడ పెట్టడం జరిగింది. చెప్పిన 15 రోజుల్లోనే ఎమ్మెల్యే గారితో మాట్లాడి ఇదిగో మీకు సంఘం కార్డు ఇది మీకు షెడ్ నిర్మించుకోవడానికి పలానా దగ్గర ప్లేసు నేను పర్మిషన్ తీసుకొని ఆర్డర్ తీసుకొచ్చాను. అక్కడ మీకంటూ పర్మిషన్ ఇప్పుడు వచ్చింది కాబట్టి ఎవరు ఎటువంటి అబ్జెక్షన్ పెట్టరు, మీ పని మీరు వెంటనే మొదలెట్టుకోండి అని చెప్పి 2 రోజులు నిన్న కాక మనం చెప్పారన్న. నిజంగా ఆయనకి మేము చాలా రుణపడి మా రిల్లుకూడ అందరూ కూడా, ఎందుకంటే మేము మా వాళ్ళ పిల్లలు ఉన్నంత వరకు ఇప్పటికి వచ్చి గత 50 సంవత్సరాలు మాకు ఈ అవకాశం ఎవరు ఇవ్వలేదు కూడా. దేవుడి దయ వల్ల ఆయన మనస్ఫూర్తిగా ఇలాంటి పథకాలన్నీ కూడా ఇంకెన్నో ఆయన చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్కారం. ఫస్ట్ నేను వార్డు మెంబర్గా పోటీ చేసినప్పుడు ఈ సంఘ పెద్దలందరినీ కలవటానికి వచ్చాను. వచ్చిన రోజున వాళ్ళకి ఇచ్చిన హామీ ప్రకారం పార్టీ కష్టంలో ఉంది, నేను ఒక వార్డు మెంబర్గా నన్ను గెలిపించండి, నేను మీ కుటుంబంలో ఒక సభ్యుడిగా పనిచేస్తానని ఆ రోజున వీళ్ళకి మాట ఇచ్చాను. ఆ మాట ప్రకారం నన్ను 156 ఓట్ల మెజార్టీ, పంచాయతీలో సెకండ్ హైయెస్ట్ 6వ వార్డు, 156 ఓట్ల మెజార్టీతో నన్ను గెలిపించి వాళ్ళ హక్కును చేర్చుకుని నన్ను పార్టీకి ఒక వార్డు మెంబర్ని అందించిన రెల్లు కులస్తులందరికీ పేరున ఆదాది ఉన్నాను. అలాగే వాళ్ళ కష్టాలు చెప్పిందల్లా నేను రాధాకృష్ణ గారి దగ్గరికి వెళ్తే రాధాకృష్ణ గారు ఫస్ట్ వచ్చినప్పుడు ఏం కావాలని అడిగి ఆయన నోట్ చేసుకున్నారు ఆ రోజుని. ఇదంతా నా ఘనత కాదు, పార్టీ గొప్ప, రాధాకృష్ణ గారు గొప్ప, నేను కేవలం నిమిత్త మాత్రుని, మీకు వాళ్ళకి మధ్యలో నేను వారధి కింద పనిచేస్తున్నాను. ఈ ఘనత అంతా రాధాకృష్ణ గారిది. నేను చెప్పాను సార్, మనం ఆ రోజున కష్టంలో ఉన్నప్పుడు వీళ్ళే నన్ను గెలిపించారు అని చెప్తే సరే అని చెప్పేసి ఆ రోజున ఆయన నోట్ చేయడం జరిగింది. పంచాయతీలో కూడా అలాగే నేను చెప్పిన వెంటనే ప్రెసిడెంట్ గారు కూడా స్పందించి సరే రాధాకృష్ణ గారు చెప్పారు కదా మీరు చేయించుకోండి అన్నారు. చెరువు చుట్టూ ఫస్ట్ వేయించిన ట్యాపులు ఇక్కడే చెరువు చుట్టూ వేయించిన రోజునే నన్ను వాళ్ళు ఏదో చెప్పారు కానీ ఇంతవరకు పనిచేసిన నాయకుడిని
మేము చూడలేదండి అన్నప్పుడు నాలో ఆనందం మీకు ఎవరికీ తెలియదు. నాలో నేనే పొందిన ఆనందం. నేను ప్రతిరోజు వీళ్ళకి ఆ రోజున ఇచ్చిన మాట ప్రకారం నా వ్యాపారం నిమిత్తం నేను ఇలాగే తిరుగుతూ ఉంటాను. వీళ్ళ కష్టం చూస్తున్నాను. ఏంటి మీరు రోజు ఇక్కడే కూర్చుని ఉంటున్నారు, అసలు ఏంటి పరిస్థితి అంటే ఇదన్నా అన్నారు. అది పరిస్థితి. వాళ్ళకి కమ్యూనిటీ హాల్కి అంటే రాధాకృష్ణ గారి దగ్గరికి ఎలాగైనా సరే చెప్పు, నీకు అక్కడ ఎలాగ పంచాయతీలో ఉన్నదంటున్నావు కదా స్థలం, అది వాళ్ళకి మంజూరు చేయించమని చెప్పారు. రాధాకృష్ణ గారి మాట ప్రకారం వచ్చి పంచాయతీలో ప్రెసిడెంట్ గారికి చెప్పగానే సరే అండి మీ ఇష్టం, మీరు ఎలా అంటే అలాగే అన్నారు. అది కూడా వాళ్ళు కోరిన వెంటనే అయ్యింది. అది కూడా ఆ ఘనత కూడా రాధాకృష్ణ గారికే దక్కుతుంది, నాకు ఏమాత్రం కాదు. నా మీద అభిమానం ఉంచి నన్ను ఇవాళ ఇలా సత్కరిస్తున్న రెల్లు కులస్తులందరికీ పేరు పేరున నా నమస్కారం. ఆల్రెడీ కమింగ్ సూన్ అని పెట్టి ఉంటారు. కాబోయే ప్రెసిడెంట్ కామన్ రాంబాబు గారికి, ఆర్మీల రాధాకృష్ణ గారికి. ఓకే.